హలో ఫ్రెండ్స్, నేనైతే 36 సైజు లాంగ్ ఫ్రాక్ కుట్టబోతున్నా. ఫస్ట్ పైన పార్ట్ కట్ చేసుకుందాం. 36 సైజు హైట్ వచ్చి ఖర్చులతో కలిపి 15 తీసుకుంటున్నా. 4 ఫోల్డ్ వేసుకున్నా. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. 15 ఇంచెస్ తీసుకున్నా. ఒక లైన్ గీసుకొని షోల్డర్ అయితే 7 ఇంచెస్ తీసుకుంటున్నా. 6.5 కూడా తీసుకోవచ్చు, 7 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇది బోట్ నెక్, సాదా కాదు. ఇక్కడ కూడా 7 ఇంచెస్ తీసుకుంటున్నా. కరెక్ట్ 7 ఇంచెస్ ఉందేమో చూసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకోవాలి. థర్టీ సిక్స్లో 4వ భాగం ఎంతనో ఇక్కడ వేసుకోవాలి. చూడండి, చూపిస్తా. 36 ఇట్లా అనుకోవాలి. 9 వచ్చింది. ఇక్కడ 9 ఇంచెస్ వేసుకోవాలి. 9 ఇంచ్ దగ్గర ఒక మార్క్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ పెట్టుకోవాలి, సేమ్ వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్. తర్వాత 4 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ 4 దగ్గర ఒక మార్క్. బోట్ నెక్ కాబట్టి 4 దగ్గర చేసుకోవాలి. మన ఇష్టం, ఇక్కడ ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఇది అయిపోయింది కదా. 4.5 దగ్గర ఒక మార్క్ ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ కూడా 4.5 దగ్గర డాట్స్ కోసం బ్యాక్. అంతే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓన్లీ ఇది ప్రిన్సెస్ కట్ కాదు కాబట్టి ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. సేమ్ ఇవే డాట్స్ వస్తాయి ఫ్రంట్ బ్యాక్. ప్రిన్సెస్ కట్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి అల్కా అట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ రావాలి లోతు. అంతే, ఇంతే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కోసం. ఇక్కడ అయితే 1 ఇంచ్ పైకి ఇట్లా చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్ వస్తుంది ఫ్రాకు, లేకపోతే ముడతలు ముడతలు వస్తుంది. ఈ డాట్ నుంచి ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. అయిపోయింది, ఇది కట్ చేసుకోవాలి. షోల్డర్ ఇక్కడ 3 ఇంచెస్, 4 ఇంచెస్, ఇక్కడ కూడా 4 ఇంచెస్, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడైతే 9 ఇంచెస్,
2 ప్లస్ అంతే. ఇక్కడ 1 ఇంచ్ పైకి, ఇది 4.5 దగ్గర చేసుకోవాలి. ఇది కూడా 4.5 దగ్గరని మార్క్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇవి రెండు ఒకటేసారి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. తర్వాత క్లాత్ తీసేసి అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. కట్ చేసుకుంటాం. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని కట్ చేసుకున్నాం. అయిపోతుంది. 1/2 ఇంచ్ అంతే కట్ చేసుకున్నాం. కట్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ కూడా కట్ చేసుకుంటా. తర్వాత ఇది తీసేసి ఫ్రంట్ కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్, నేనైతే క్లాత్ మీద చూపించడు కుదురుతలేదు, అందుకనే పెద్దగా ఉంది కదా క్లాత్, అందుకే పేపర్ మీద మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. 3 మీటర్ అస్తర్ అనుకోండి. ఇది 3 మీటర్ క్రేప్ లైనింగ్ క్లాత్. ఇది అయితే దీన్ని డబుల్ ఫోల్డ్ చేయాలి. చేసుకొని ఇట్లా కనబడుతుంది కదా, ఇట్లా వేసుకోవాలి. ట్రయాంగిల్ లాగా ఇట్లా సమోసా టైపు వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ నుంచి ఇట్లా 11.5 నుంచి 12 ఇంచులు తీసుకున్న ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ అయితే ఇట్లా ఇదే అనుకోండి, 12 ఇంచులు ఇట్లా అయితే వేసుకున్నా. అంత కరెక్ట్ రావాలి. ఇక్కడ నుంచి ఇట్లా 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 కొలుచుకుంటూ రావాలి. ఇట్లా 12 ఇంచులు అయితే కొలుచుకున్నా. తర్వాత హైట్ అయితే 34 తీసుకున్నా. ఇట్లా ఇట్లా తీసుకున్నా. మనం ఇక్కడ 8 అనుకుందాం. ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే క్లాత్ అటాచ్ చేయాల్సి వస్తుంది. ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ తోటి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. కట్ చేసి చూపిస్తా. ఇట్లా ఇట్లయితే వస్తుంది ఫ్రెండ్స్, ఇట్లయితే వస్తుంది. ఇక్కడ మనం ఇది అటాచ్ చేసుకొని
ఇట్లా అటాచ్ చేసుకొని మిగిలిన క్లాత్ కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. ఇది ఎంత ఉందో అంత ఇట్లా కుట్టుకున్న తర్వాత చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్. క్లాత్ మీద చూపించలేదు కాబట్టి నేను పేపర్ మీద చూపిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ చేస్తున్నా. అయితే రౌండ్ నెక్ గీసిన కదా, మా అమ్మ అన్నది వీ నెక్ కావాలని. ఇది ఆమెదే లాంగ్ ఫ్రాక్. వీ నెక్ అయితే డ్రా చేసిన చూడండి. ఇట్లా ఒక 5 పెట్టుకోవాలి. 5 అయితే మరి కింది కావాలంటే 6 కూడా పెట్టుకోవచ్చు. చిన్నదే కాబట్టి 5 పెట్టిన సరిపోయింది అనుకో. క్యాన్వాస్ అయినా వేసుకోవచ్చు, క్యాన్వాస్ లేకుండా ఇట్లయినా కుట్టేయచ్చు. అది సన్నటి క్లాత్ కదా, క్యాన్వాస్ వేస్తే ఇంకా బాగుండు కానీ నేను తొందరగా కుట్టేసిన. అయినా బాగుంటుంది క్యాన్వాస్ లేకపోయినా. ఇప్పుడైతే ఇది జారకుండా క్లాత్ పిన్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్లో ఉండాలి. అస్తర్ వేసేటప్పుడు పైనుంచి మనం ఇట్లా ఇది కుట్టుకొని మరలేసి వేసుకుంటాం కదా, అందుకని ఇది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. ఫ్రెండ్స్, నేనైతే పేపర్ మీద కటింగ్ చేసిన కదా, అది అర్థం కాకపోతే మన ఛానల్లో వెళ్ళి చూడండి. అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ వీడియో ఉంది. ఈసారి అయితే పేపర్ కటింగ్ చేసిన బాటమ్ పార్ట్. ఇది మరలేసుకొని కుట్టేసుకోవాలి ఒకటి పైనుంచి. చూసారా ఇట్లా వచ్చింది వీ నెక్. ఇది బ్యాక్ పార్ట్. ఇది కొంగు తీసుకున్న, కొంగుల క్లాత్ తీసుకున్న బ్యాక్ పార్ట్ కోసం. చీర మొత్తం యూజ్ చేసిన ఫ్రెండ్స్, మొత్తం బాటమ్ పార్ట్కి యూజ్ చేసిన. ఇక్కడైతే టక్స్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి టక్స్ ఇస్తే ప్రిన్సెస్ కట్ కాదు, ఓన్లీ టక్స్. పెద్దవాళ్ళకైతే ప్రిన్సెస్ కట్ కుట్టచ్చు, బాగుంటుంది. అది ఎట్లా అటాచ్ అయితే వేసుకోవాలి. తర్వాత అయితే స్లీవ్స్. ఈ స్లీవ్స్ అయితే కట్ చేసిన. కొంచెం కిందికి కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకుంటే మనకు అర్థమైపోతుంది. సమానంగా కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉంటే చూడండి ఇట్లా వస్తాయి. నేనైతే ఎలాస్టిక్ పెట్టిన కింది సైడ్. మధ్యలో టక్స్ ఎక్కడ ఇచ్చినాం అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకొని ఇట్లా 1/2 ఇంచ్ మందం కొట్టుకుంటూ రావాలి. ఇట్లా
ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇట్లా మొత్తం కుట్టాలి. సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ సేమ్ అట్లనే కుట్టుకోవాలి. కుట్టేసిన ఇంకో సైడ్ కూడా మధ్యలోకి ఇట్లా టక్స్ ఇవ్వాలి. మధ్యలోకి ఒక టక్స్ ఇచ్చి, ఇది నేను ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసి పెట్టిన. ఇక్కడ కూడా మధ్యలోకి ఒక టక్ ఇస్తాం కదా కట్ చేసేటప్పుడు, ఈ టక్ ఆ టక్ రెండోటికి కలుపుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి మధ్యలో. ఇటు సైడ్ అయిపోయింది, మళ్ళీ ఇటు సైడ్ కూడా అట్లా. బాటమ్ పార్ట్ అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సేమ్ కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నడుము దగ్గర. కింది సైడ్ ఏమో కొంచెం పెద్దగా ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ కొంచెం చిన్నగా ఉండాలి. చూసారా, కుట్టిన నేను చూపిస్తున్నా. రెండు సైడ్లు అయితే కుట్టేసిన. ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అటాచ్ కన్నా ముందు స్లీవ్స్ కూడా కుట్టుకోవాలి. స్లీవ్స్ అంబ్రెల్లా స్లీవ్స్ టైప్ కట్ చేసి, దానికైతే పైన అయితే సాదానే ఉంది, కింద అయితే ఇట్లా ఎలాస్టిక్ పెట్టిన. ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. దీనికి పీకో చేయలేదు, మిషన్ మీదనే కుట్టినాయి ఇట్లానే. పీకో వేస్తే తొందరగా అయిపోయేది. ఇది డబల్ కుట్టుకోవాలి. ఒకవేళ మిషన్ మీద కుట్టుకోవాలనుకుంటే ఒకటేసారి డబల్ మలుచుకోవద్దు. ఫస్ట్ సింగిల్ మలుచుకొని తర్వాత ఇంకొకసారి మలుచుకోవాలి. తర్వాత ఎలాస్టిక్ వేసుకోవాలి. దానికి ఎలాస్టిక్ కోసం కూడా కొంచెం లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇట్లా లైనింగ్ క్లాత్ అంటే దీనికి 3 ప్రకారాలు ఉంటాయి. నేనైతే ఒక ప్రకారం యూజ్ చేస్తాను. ఇట్లా 3 రకాలుగా ఉంటాయి. ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి, ఒక 1 ఇంచ్ ఇటు సైడ్ ఇట్లా ఫ్రిల్స్ లాగా వచ్చేటట్టు ఇటు 1 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇట్లా కొంచెం మలుచుకుంటా లైనింగ్ కనిపించకుండా లోపలికి మలుచుకుంటా. చూసారు కదా, మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా మలిచి కుట్టాలి. మనకి ఎలాస్టిక్ ఎంత సైజులు ఉంటుందో అంత సైజులో అంత ఉంచుకొని మిగతాదంతా మలిచి కుట్టాలి. అయిపోయింది కదా, ఇప్పుడు ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి. దీనికి చూసారు కదా, ఇట్లా మొత్తం ఎక్కించుకోవాలి. ఎలాస్టిక్ ఓడిపోకుండా స్టిచ్ చేసుకోవాలి, రఫ్ ఇచ్చుకోవాలి. ఇక్కడైతే ఇటు సైడు అటు సైడు చూసారు కదా. ఇక్కడ ఫస్ట్ రఫ్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా అట్లనే ఇవ్వాలి. అంతే అట్లా. ఇప్పుడు ఇది మొత్తం ఎలాస్టిక్ ఇట్లా మధ్యలో కనుక్కోవాలి. మొత్తం ఇటు 2 ఇంచులు అటు 2 ఇంచులు అయితే మనం
ప్లెయిన్గానే ఉంచుకోవాలి. పైన అయితే ఇయ్యలేదు మనము, ఓన్లీ కిందనే ఎలాస్టిక్ ఇచ్చిన ఇట్లా ఫ్యాన్స్ లాగా ఫ్రిల్స్. బాగుంది వేసుకుంటే, పిల్లలకైతే మంచిగా కనబడుతుంది. ఇట్లా మనమైతే కొలుచుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. నడుము దగ్గర కూడా అంతే 2 ఇంచెస్ పెట్టినాం కదా మనము ఖర్చులకు, అదే 2 ఇంచెస్ కరెక్ట్ ఉన్నాయా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక 3 ఇంచెస్ వరకు 3-4 ఇంచెస్ వరకు కిందికి అట్లనే కుట్టుకుంటూ రావాలి. తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేరే వేరే కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టుకుంటూ రావాలి. మొత్తం కింది వరకు కుట్టాలి. ఒక హాఫ్ ఇంచు ముందు మొత్తం. ఇంకా ఫికో చేసుకుంటా నేను, తర్వాత ఫికో చేసుకుంటా కింది సైడ్. ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక స్టిచ్ పక్క నుంచి వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చి ఇప్పుడు లైనింగ్ మొత్తం కుట్టుకోవాలి. అంతే, ఇదంతా కుట్టాలి. 2 సైడ్లు అయితే నేను కుట్టేసిన. ఇది కింద మలిచి కుట్టుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్